యూఆర్ అన్ ఆస్పిరెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్, మీరు ప్రిపరేషన్ ఎట్లా ప్లాన్ చేయాలి దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో మీరు అబ్సల్యూట్ బిగినర్ ప్లస్ మీరు కోచింగ్కి ఒకవేళ వెళ్ళట్లేదు అనుకోండి, యూ డిసైడెడ్ నాట్ టు టేక్ కోచింగ్. సో మీరు ఏం చేయాలంటే ఒక 2-3 టాపర్స్ బ్లాగ్స్ చూస్ చేసుకోండి. యూ కెన్ ఆల్సో గో టు మై బ్లాగ్ విచ్ ఈస్ URL is dhatrireddy3.blogspot.com. ధాత్రి రెడ్డి స్పెల్లింగ్ వచ్చి DHATRL3.blogspot.com. సో ఇట్లా టాపర్స్ బ్లాగ్స్ చాలా ఉన్నాయండి. దానిలో వాళ్ళ నోట్స్, వాళ్ళ బుక్ లిస్ట్ ఇవన్నీ పెడుతుండ్రు జనరల్గా. సో మీరు అట్లా ఒక 2-3 టాపర్స్ బ్లాగ్స్ చూస్ చేసుకొని దాని నుంచి ఒక బుక్ లిస్ట్ తయారు చేసుకోండి. ఒకవేళ మీకు మంచి టాపర్స్ బ్లాగ్స్ దొరకలేదు అనుకుంటే మీరు ఇన్సైట్స్ IAS వెబ్సైట్కి కూడా వెళ్ళొచ్చు, లేకపోతే విజన్ IAS వెబ్సైట్కి కూడా వెళ్ళొచ్చు. సో అక్కడ పెట్టిన టాపర్స్ బుక్ లిస్ట్ నుంచి యూ ప్రిపేర్ అ లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్ దట్ యూ హ్యావ్ టు రీడ్. ఫర్ ఎగ్జాంపుల్ NCERTs చదవాలండి. NCERTs చదివితే మీకు ఒక మంచి ఫౌండేషన్ వస్తుంది. ఆ తర్వాత కొన్ని మస్ట్ రీడ్ బుక్స్ ఉంటాయి ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్, సచ్ యాజ్ లక్ష్మీకాంత్ ఉంది ఇప్పుడు పాలిటీకి, వెరీ పాపులర్ బుక్ విచ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ రీడ్స్. సో ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ మంచిగా ఒక బుక్ లిస్ట్ తయారు చేసుకుని స్టార్ట్ స్టడీయింగ్ ఫర్ దెమ్. సిమిలర్లీ మీ ఆప్షనల్కి కూడా కోచింగ్ తీసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు సజెస్ట్ చేసిన బుక్ లిస్ట్, ఒకవేళ కోచింగ్ తీసుకోలేదు అంటే అగైన్ లుక్ అట్ టాపర్స్ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారు, మార్కెట్లో మెటీరియల్ ఏమిటి, ఆ నోట్స్ గ్యాదర్ చేసుకుని స్టార్ట్ స్టడీ. మీరు ప్రిలిమ్స్ ఇచ్చే ముందు ఒక రౌండ్ ఆఫ్ ఆప్షనల్ ఫినిష్ చేసుకోండి ఐడియల్. అండ్ ఆల్సో ప్రిలిమ్స్కి ఒక 2-3 months ముందు ట్రై టు ఫినిష్ యువర్ GS రీడింగ్ 1 or GS రీడింగ్ 2 ఒకసారి 2 సార్లు చదువుకొని దాని నోట్స్ మొత్తం తయారు చేసుకోండి. ఫ్యూ మంత్స్ బిఫోర్ ప్రిలిమ్స్ మీరు ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. నేనైతే అట్లా ఫాలో అయినా. దానికి మీరు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మార్కెట్లో దొరుకుతాయి, కొనుక్కోవచ్చు, లేకపోతే ఆన్లైన్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు, మీకు ఎట్టి సూట్ అయితే అది. అట్లా చేసి యూ షుడ్ స్టార్ట్ గివింగ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ అగైన్. సిమిలర్లీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ కూడా చేస్తుండండి. అప్పుడే మీకు అర్థమవుతుంది UPSC ట్రెండ్ ఏంటి, అసలు UPSC ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. సో దీస్ థింగ్స్ విల్ గో ఆన్. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీకు 3 months గ్యాప్ ఉంటుంది జనరల్గా మెయిన్స్కి. అప్పుడు మళ్ళీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. మెయిన్స్కి బాగా ప్రాక్టీస్ చేయండి ఆన్సర్ రైటింగ్. ఒకవేళ మీ సిలబస్లో ఏమైనా పార్ట్స్ మిగిలిపోయి ఉంటే అవి కవర్ చేసుకోండి. వన్స్ మెయిన్స్ ఇస్ డన్ మీకు యాంపుల్ టైం ఉంటుంది ఇంటర్వ్యూకి కూడా. రిజల్ట్ వచ్చినాక వాళ్ళు మీకు మీ స్కెడ్యూల్ ఇస్తారు, అప్పటి వరకు టైం బాగానే ఉంటుంది. సో మీ డాఫ్ పైన మీరు వర్క్ చేయొచ్చు. అగైన్ డాఫ్ ఇస్ అ ఫామ్ దట్ యు ఫిల్ ఫర్ ఇంటర్వ్యూ. దాంట్లో మీ హాబీస్, మీ ప్రీవియస్ అవార్డ్స్, ఇంట్రెస్ట్ అవన్నీ మెన్షన్ చేస్తారు. దానిపైన జనరల్లీ ఇంటర్వ్యూ బేస్ అయి ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూ. సో దానిపైన కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఆఫ్టర్ మెయిన్స్ మీకు దానికి టైం ఉంటుంది. సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వచ్చి తెలుగు మీడియం వాళ్ళు ఎగ్జామ్కి అపియర్ అవ్వచ్చా, లేకపోతే తెలుగులో ఎగ్జామ్కి అపియర్ అవ్వచ్చా అని చాలామంది డౌట్స్ ఉన్నాయి. అది అవ్వచ్చండి. ఎగ్జామ్ ఆల్రెడీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు తెలుగు మీడియంలో స్కూలింగ్ చేసిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా కూడా ఇంగ్లీష్ కంఫర్టబుల్గా లేదు, తెలుగులోనే అపియర్ అవ్వాలి అనుకుంటే మీరు ఎగ్జామ్కి తెలుగు యాజ్ అ మీడియం కూడా మీరు అపియర్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2017 CSE ఎగ్జామ్లో 3rd ర్యాంకర్ మన తెలుగు మీడియంలోనే అపియర్ అయ్యి తెచ్చుకున్నారండి. ఆయన వీడియోస్ కూడా మీరు ఆన్లైన్ చూడొచ్చు. మీకు స్ట్రాటజీ కానీ ప్రిపరేషన్ గురించి ఏమైనా టిప్స్ కావాలంటే. ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఏ లాంగ్వేజ్లో అయినా రాయండి, తెలుగు ఆప్షనల్, తెలుగు లిటరేచర్ యాజ్ ఆప్షనల్ అయినా తీసుకోండి. ఏది తీసుకున్నా కూడా అల్టిమేట్లీ మీ హార్డ్ వర్క్ విల్ బి రివార్డెడ్. సో మీరు మంచి కాన్ఫిడెంట్గా ఉండండి. జస్ట్ బికాజ్ మనం తెలుగు మీడియంలో రాస్తున్నాం, మనకి ఏమైనా డిసడ్వాంటేజ్ అని అట్లా మనసులో పెట్టుకుంటే అదే అవుతుంది యాక్చువల్గా. కమింగ్ టు దిస్ ఎగ్జామ్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. మీరు ఎప్పుడైతే మీ ఫుల్ హార్డ్ వర్క్ ఇక్కడ పెడతారో మీకు మంచి రిజల్ట్ వస్తుంది, నో మ్యాటర్ ఏ మీడియంలో మీరు అపియర్ అయినా కూడా. నౌ లెట్స్ డిస్కస్ ఆప్షనల్ పేపర్. UPSC మనకి చాయిస్ ఇస్తుంది టు చూస్ 1 సబ్జెక్ట్ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్. దానిపైన మనకి 2 papers రాయాల్సి ఉంటుంది మెయిన్స్లో, విచ్ ఇస్ 250 marks ఈచ్. సో ఆప్షనల్ టోటల్ 500 marks ఉంటుంది. ఇక్కడ వచ్చి 2 things అండి. 1 is ఇంపార్టెన్స్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్, సెకండ్ వచ్చి హౌ టు చూస్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆప్షనల్ ఏంటంటే బేస్డ్ ఆన్ ట్రెండ్స్ మనం చూసుకుంటే జనరలీ GS పేపర్స్ కంటే ఆప్షనల్లో ఎక్కువ స్కోర్ చేస్తుంటారు. సో దానివల్ల ఆప్షనల్ ఒక ఇంపార్టెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఫైనలీ మనకి ఏ ర్యాంక్ వస్తుందని. అందుకని ఆప్షనల్ పైన చాలా స్ట్రెస్ ఉంది. ఆప్షనల్ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఇస్తే ఒక గుడ్ ర్యాంక్ రావడానికి మన ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి.
సో బిఫోర్ ప్రిపరేషన్ చూసింగ్ అన్ ఆప్షనల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ అబ్సల్యూట్ బిగినర్, మీకు అసలు ఏం తెలియదు ఆప్షన్ ఎట్లా చూస్ చేసుకోవాలా అంటే, మీరు ఇట్లా యూ ఫాలో దిస్ ప్రొసీజర్ టు చూస్ అన్ ఆప్షనల్. యూపీఎస్సీ సిలబస్ డౌన్లోడ్ చేసి దాంట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారండి వాట్ ఆల్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ అవైలబుల్. ఒకసారి ఆ లిస్ట్ చూడండి. దాంట్లో మీకు ఎట్ ద ఫస్ట్ గ్లాన్స్ అని మీకు తెలిసిపోతుంది కొన్ని ఆబ్వియస్ సబ్జెక్ట్స్ మీకు సెట్ అవ్వవని, వాటిని ఎలిమినేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారనుకోండి, మీకు మ్యాథమెటిక్స్ ఆప్షనల్ మీకు తెలిసిపోతుంది నాకు సెట్ అవ్వదు, నాకు మ్యాథ్స్ రాదు, ఇంట్రెస్ట్ లేదు, సో మీరు మ్యాథ్స్ ఎలిమినేట్ చేసేస్తారు. సిమిలర్లీ మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు, మీకు అగ్రికల్చర్ పైన అస్సలు ఐడియా లేదు, సో అలాంటప్పుడు మీరు అగ్రికల్చర్ అనేది రూల్ అవుట్ చేసేస్తారు. సో త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ మీరు కొన్ని సబ్జెక్ట్స్ని తీసేయండి విచ్ ఆర్ ఆబ్వియస్లీ నాట్ ఫర్ యూ. ఆ తర్వాత యూ విల్ బీ లెఫ్ట్ విత్ అ ఫ్యూ సబ్జెక్ట్స్, 10 సబ్జెక్ట్స్ ఎంతైనా కానీ. ఆ సబ్జెక్ట్స్కి లైన్ టు లైన్ సిలబస్ చదవండి. అప్పుడు సిలబస్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఏది మీకు చేయాలని ఉంది అలాంటి సబ్జెక్ట్స్. సో అది మీరు చేసినాక ఇంకా కొన్ని రీసెర్చ్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ దేనికి స్టడీ మెటీరియల్ ఎక్కువ అవైలబుల్ ఉంది, దేనికి టెస్ట్ సిరీస్ మార్కెట్లో ఉన్నాయి, దేనికి టాపర్స్ ఉన్నారు టు టేక్ గైడెన్స్ ఫ్రమ్. సో ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్. వీటి బేసిస్ పైన మేబీ మీకు షార్ట్ లిస్ట్ అయ్యాక మీకు ఒక 3 సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ అట్లా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో నాకు కెమిస్ట్రీ, పొలిటికల్ సైన్స్, సోషాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ నా ఫైనల్ షార్ట్ లిస్ట్లో ఉండే. ఈ 3 నాకు ఇంట్రెస్టింగ్ అండ్ ఐ ఫెల్ట్ నాకు దానికి యాప్టిట్యూడ్ ఉంది అండ్ సంథింగ్ న్యూ టు లెర్న్ ఫ్రమ్ అని చెప్పి నేను షార్ట్ లిస్ట్ చేసుకున్నాను 3. ఆ తర్వాత ఐ కన్సిడర్డ్ ఫ్యాక్టర్స్ లైక్ ఈ 3లో మళ్ళీ నాకు ఏది ఇంట్రెస్టింగ్ ఉంది, టాపర్స్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ ఉన్నారు, ఇంకా అవైలబిలిటీ ఆఫ్ స్టడీ మెటీరియల్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, టెస్ట్ సిరీస్. సో ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ అండి, జస్ట్ అన్నీ చూడని అవసరం లేదు, ఇవి జస్ట్ ఫ్యాక్టర్స్ విచ్ పీపుల్ జనరలీ సీ. సో మీరు కూడా ఈ బేసిస్ పైన షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు మీ సబ్జెక్ట్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఒకవేళ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ నుంచి క్లియర్ చేసిన టాపర్ ఎవరైనా మీకు తెలిస్తే, లేకపోతే ఎవరైనా గైడెన్స్ ఇవ్వగలిగితే డూ టాక్ టు దెమ్. నా కేసులో నాకు ఎవరు తెలియదు, సో నా ఓన్ డెసిషన్ నేనే తీసుకున్నాను. బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఇఫ్ యూ కెన్ టాక్ టు సమ్వన్. వాళ్ళ నుంచి మీకు ఒక సబ్జెక్ట్కి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అది తెలుస్తాయి.